యాంటీబయాటిక్ అసలు ఎంతవరకు సార్? అంటే ఎందుకంటే అలోపతి డాక్టర్స్ కూడా చెప్తుంటారు, మేము ప్రిస్క్రైబ్ చేయకుండా మీరు వాడకండి అని వాళ్ళు చెప్తుంటారు. అవును. అయినప్పటికీ వినకుండా వాడుతూనే ఉంటారు. దీనివల్ల ఈ గట్ హెల్త్ అంటే మామూలుగా ఇప్పుడు సోరియాసిస్లో ఎన్ని రకాలు ముఖ్యంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ పేగులకి లోపల కూడా సోరియాసిస్ వచ్చే విధంగా ఉంటుందా? సోరియాసిస్ అనేది బయట కనపడే జబ్బు కాదన్నమాట. అంటే బయట ఒక సిమ్టమ్, ఇది ఒక ప్రెజెంటేషన్, స్కిన్ కనపడేది ప్రెజెంటేషన్. ఓకే. ఆటోఇమ్యూనిటీ డిసార్డర్ మన ఇమ్యూనిటీ చేంజెస్ వల్ల వస్తుంది. ఇమ్యూనిటీ చేంజ్ ఎందుకు వస్తాయి? ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఎమోషనల్ హిస్టరీ కానీ, డైలీ ఇలాగే డ్రగ్స్, ఓకే, లీకీ గట్టు. తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ మంది రావడానికి ఇంకా రకరకాల కారణాలు తెలియదు. వ్యాక్సినేషన్. ఓకే. నేను ఈ మధ్య గమనించిందంటే ఇప్పుడు మన కరోనా వ్యాక్సిన్ వేసుకుని 4-5 years అయింది. చాలా మంది పేషెంట్ హిస్టరీ తీసుకుంటాం కదా, నాకు అంతా బాగుంది సార్, ఫ్యామిలీ హిస్టరీ లేదు, అసలు అంతా హ్యాపీగా ఉంటాడు, అన్ని బాగుంటాయి. ఒక ఐసీలో వ్యాక్సినేషన్ ఒకటి ఉంటుంది, అదొక్కటే, దానివల్ల కూడా చేంజెస్ వస్తాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ ఇమ్యూనిటీ చేంజెస్ వస్తాయి, దానివల్ల కూడా సోరియాసిస్ వచ్చింది. ఇంకా డ్రగ్ ఇండి సోరియాసిస్ అంటారు. అంటే రైలు రకరకాల డ్రగ్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫర్ అలోపతి ఏమవుతుందంటే డాక్టర్స్ ఏం చేస్తారు, జనరల్గా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. స్టెరాయిడ్స్, కొన్ని టాబ్లెట్స్ వీళ్ళు సోరియాసిస్ పేషెంట్లు వాడతారు. అది ఆల్రెడీ ఇమ్యూనిటీ సప్రెస్ అయి ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గిపోయి జబ్బు వచ్చింటుంది. ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ఇంకా సప్రెస్ అవుతుంది, ఇంకా ప్రాబ్లం వస్తుంది. అన్నట్టు అంతే. అది తెలియదు చాలా మందికి. మన టెంపరీ బాగుంటుంది. ఎప్పుడైతే విత్డ్రా చేయండి ఆ టాబ్లెట్స్, వాళ్ళకి విపరీతంగా అంటే ఫస్ట్ వస్తాడు పేషెంట్, సార్ అలోపతి వాడుతున్నాను మానేమని చెప్తాను. మానేసి నాకేం చేస్తానికి ఒక 5 days 10 days విపరీతం ఒళ్ళంతా వచ్చేస్తుంది. అది అవన్నీ వాళ్ళు సప్రెస్ లోపల పోయిపోయింది జబ్బు, ఒక్కసారి బయటకు వచ్చే విత్డ్రాల్ సింప్టమ్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందాయ వాళ్ళకు రోజు మందాయ ఆపేసి వేస్తే వాళ్ళకి షివరింగ్ వస్తుంది, విత్డ్రాల్ సింప్టమ్స్ అంటారు. అలాగే బాడీ అలవాటు అయిపోయింది ఈ టాబ్లెట్స్ వల్ల. ఆ టాబ్లెట్స్ మానేసరికి మొత్తం జబ్బులంతా బయటకు వచ్చేస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ హోమియోపతిలో ఏంటంటే ఈ సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ, ఈ ఆటోమిక్ డిసార్డర్స్కి మనం రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే మనం ఇచ్చేది మినిమం డోసు, తర్వాత ఈజీగా తీసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఒక ప్రాసెస్ ఉంటుంది. మీ దగ్గర ఈ స్టెరాయిడ్స్ ఉండవా సార్ హోమియోపతిలో? అలోపతిలో మాదిరిగా ఏముండవా? చాలా మంది డాక్టర్స్ దగ్గర పోతారు కదా, పేషెంట్ తగ్గినా అని చెప్పి, ఏమంటారు తెలుసా, అలోపతి అందరు కాదు పాపం, చాలా మందికి నాలెడ్జ్ ఉంది, అవేర్నెస్ ఉంది. కొంతమంది డాక్టర్స్ అంటారు వాళ్ళు స్టెరాయిడ్స్ వాడినా తగ్గిస్తారు అంటారు, దాంట్లో అయితే డ్రాప్ స్టెరాయిడ్స్ అంటారు. అసలు స్టెరాయిడ్స్ అసలు అవసరం లేదు మనకు. ఎందుకు స్టెరాయిడ్స్ వాడితే టెంపరీ తగ్గింది, మనం పర్మనెంట్ తగ్గిస్తాం అంటే గుర్తు. స్టెరాయిడ్స్ వాడితే టెంపరీ తగ్గుతుంది, వాళ్ళు లావ్ అవుతాడు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మన హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ రావు, లావు గారు. హోమియోపతిలో మెయిన్ ఆల్కహాల్ ఎక్కువ వాడుతుంటారు అని అంటారు, నిజమేనా? లేదు, అంటే హోమియోపతి ఆల్కహాల్ వాడడం కాదు, హోమియోపతి మెడిసిన్ ప్రిపరేషన్ ఆల్కహాల్ వాడతారు. ఓకే, అంతే. అది మినిమం డోస్. అంటే ఆల్కహాల్ అంటే మళ్ళీ మనం తాగే ఆల్కహాల్ అది కాదు. ఇంకో డౌట్ కూడా ఉంది, హోమియోపతి మందులు వేసుకుంటే షుగర్ ఆఫ్ మిల్క్, షుగర్ ఉంటుంది కదా దాంట్లో, షుగర్ ఆల్రెడీ ఎక్కువ వస్తుంది అంటారు. షుగర్ ఆఫ్ మిల్క్ అని తయారు చేస్తారు, అది దానిలో షుగర్ పెరగదు, అది ఆల్కహాల్ కాదు, ఆల్కహాలే. కానీ మనం వాడేది మెడిసిన్ వాడే ఆల్కహాల్ మనం పిల్స్లో కలిపేది ఉంటుంది కదా డ్రాప్స్, అది 5 to 10 drops వేస్తాం కదా, మినిమం డోస్ అది ఏం కాదు. ఓకే ఓకే. అది వేసుకొని మళ్ళీ మీ హోమియోపతి మందులు వాడి బైక్ డ్రైవ్ చేస్తే మళ్ళీ మాకు ఇట్లా చెక్ చేశారంటే మాత్రం దాంట్లో పట్టుకుంటారు సార్ బ్రీత్? ఎవరు అడగలేదు, పేషెంట్ కూడా అడగలేదు. అంటే మీరు ఆల్కహాల్ అంటే మినిమం డోస్ అది హోమియోపతి అసలు చాలా మినిమం డోస్ అది.